మూవింగ్ ఆన్. తెలంగాణ బీజేపీ ఆఫీస్ ఇప్పుడు 8వ ఎక్కంతో మారుమోగిపోతోంది. 88 సార్ 88 అంటూ రిపీటెడ్గా వల్లెవేస్తున్నారు కమలనాథులు. బీజేపీ క్యాడర్ లెక్క కూడా అదేనట. సో రథసారథి కిషన్ రెడ్డి మన్ కీ బాత్ కూడా అదే మరి. సో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న తమ పార్టీ ఈసారి 88 నుంచి 88 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి రాబోతుందనేది టీబీజేపీ కంటూ ఉన్న ఒక గోల్డెన్ డ్రీమ్. ఈ కళ సాకారమయ్యే దిశగా కసరత్తు కూడా షురువైంది. ఇందులో భాగంగానే సెల్యూట్ తెలంగాణ పేరుతోటి రేపు జరగబోయే బీజేపీ కృతజ్ఞత సభకు సంబంధించిన వివరాలు ఇవి. ఇటీవలే ఎన్నికల్లో పెరిగిన ఓట్లు సీట్లు, సౌత్ లో వేగంగా పుంజుకుంటున్న పార్టీ, కేంద్ర కేబినెట్ లో 2 కీలక బెర్తులు, సక్సెస్ఫుల్ జోడీగా పేరున్న బండి కిషన్. తెలంగాణలో తమ స్థానం పెరిగిందని, మిగతా 2 పార్టీల కంటే ముందున్నామని, ఫ్యూచర్ తమదే అని చెప్పడానికి ఇంతకంటే ఇంకా 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 ఏం కావాలి అంటూ నిలదీస్తోంది బీజేపీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఉమ్మడిబడిగా అడుగులేస్తున్న కాషాయం పార్టీ 600 అయినా సరే ఈసారి అధికారం మాదే అనే రేంజ్ లో దూకుడు కనబరుస్తోంది. 88 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలి అన్న లక్ష్యంతో ఎన్నికలకు 4 ఏళ్ల ముందు నుంచే వ్యూహరచన చేస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో ఈ మేరకు వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో ఛార్జ్ తీసుకున్న ఇతరు కేంద్ర మంత్రులతో పాటు మిగతా 6 ఎంపీలకు 8 మంది ఎమ్మెల్యేలకు ఈ గురువారం సన్మానం చేయాలని సంకల్పించింది బీజేపీ. ఆ విధంగా పార్టీలో సమైక్యత భావాన్ని చాటాలని, అదే స్ఫూర్తితో పోరాడి పార్టీని అధికారం దిశగా నడిపించాలని ప్లాన్ చేస్తోంది కిషన్ దండు. తెలంగాణలో క్రమంగా బలం పెంచుకుంటూ వెళ్తున్న బీజేపీ మిషన్ 2028 వైపు సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీ సీట్లను గెలుచుకొని ఆ విధంగా వచ్చిన ఇన్స్పిరేషన్ తో కేడర్ ను ఉరకలెత్తిస్తోంది. మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి 2 ఛాన్స్ దక్కడాన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకొని అధికార పరంగా పార్టీ పరంగా కార్యకలాపాలు ముమ్మరం చేసి రాష్ట్రంలో మరింత వికసించాలనేది కమలం పార్టీ ఆశాభావం. ముఖ్యంగా 8 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ ఆ 2 8లను పక్కనే పెట్టి 88గా కౌంట్ చేసుకొని ఆ నెంబర్ ను 2028 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రియాలిటీలోకి తేవాలి అని ఓవరాల్ గా ప్రచారం చేసుకుంటుంది. ఎన్నికల్లో పనితీరును ఫలితాలను రివ్యూ చేయడం కోసం జనరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, మీరిచ్చిన ఆశీర్వాదంతో మరింత చైతన్యంతో పనిచేస్తామంటూ తెలంగాణ సెల్యూట్ పేరుతో కృతజ్ఞతా సభ నిర్వహిస్తోంది టీబీజేపీ నాయకత్వం. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చి కరీంనగర్ వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గురువారం సాయంత్రం మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. ఇద్దరి రాక సందర్భంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ స్వాగత ర్యాలీ తలపెట్టింది బీజేపీ. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొంటారు. తర్వాత జరిగే సన్మాన కార్యక్రమంలో అందరూ ఒకే వేదికపై కూర్చుంటారు. ఆ విధంగా సమైక్యంగా పనిచేసి మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటామంటూ మిగతా పార్టీలకు సంకేతాలు ఇవ్వాలి అన్నది బీజేపీ ప్లాన్. సెల్యూట్ తెలంగాణ పేరుతో జరిగే కృతజ్ఞత సభ తమ క్యాడర్ కి బూస్ట్ నిస్తుందన్నది పార్టీ ధీమా. రేపు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క 8 మంది ఎంపీలు, అదే రకంగా ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ, 8 మంది ఎమ్మెల్యేలు అందరినీ కూడా గొప్పగా మేము ఊరేగింపు చేసేసి రాష్ట్ర కార్యాలయం ముందున్నటువంటి ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించి సన్మానం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తా ఉన్నాం. అటు బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం కూడా పార్టీ నాయకత్వానికి కొత్త రూపునివ్వబోతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో పార్టీ చీఫ్ కుర్చీని మరొకరికి అప్పగించడం అనివార్యమైంది. ఇప్పటికే ఈటల రాజేందర్ సహా మరికొందరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయగల నేతకు మాత్రమే పగ్గాలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. మరికొన్ని నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త అధ్యక్షుడికి మొట్టమొదటి బిగ్ టాస్క్ కాబోతుంది. 2018 ఎన్నికల కంటే 2023 రెట్టింపు ఓట్ పర్సెంటేజ్ సాధించిన బీజేపీ లోకల్ బాడీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇదే దామాషాలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతాన్ని 45% పెంచుకోవాలి అన్నది తెలంగాణ బీజేపీ టార్గెట్. కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 మంది ఎంపీలని గెలిపేయడం ఏదైతుందో నిజంగా తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ గారు 2 ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖలను కూడా తెలంగాణకి ఇచ్చి మా గొప్పగా సన్మానించిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. సో దీన్ని ఉపయోగించుకొని మేము ఖచ్చితంగా తెలంగాణలో 35% ఓట్లని మేము 45% ఏ రకంగా వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటే మేము గెలిచిన మరునాటి నుంచే మనం ప్రణాళికను ప్రారంభం చేసి పనిచేస్తా ఉన్నాం. వాపును చూసి బలుపనుకోకుండా ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా
వచ్చే ఎన్నికకు సవాల్గా తీసుకుని పనిచేయడానికి సిద్ధమవుతున్నట్టు కమలదళం సంకేతాలిస్తోంది. పార్టీ మాజీ చైర్మన్ బండి సంజయ్ దూకుడు, తాజా చైర్మన్ కిషన్ రెడ్డి వ్యూహం కలిసి ఇద్దరు కృష్ణార్జునుల్లా పనిచేసి పార్టీ ప్రోగ్రెస్ ని పెంచినట్టు ప్రశంసలొచ్చాయి. రేపటి రోజున రాబోయే కొత్త అధ్యక్షుడు బీజేపీని తెలంగాణలో అధికారం దిశగా ఎలా నడిపిస్తారో, ఆ దిశగా ఏమేం ఎక్సైజ్ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.